హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్స్ అయితే ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అలాట్ అయ్యిందా లేదా, ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఎలా చెక్ చేసుకోవాలి అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. ఈ నెంబర్ అనేది అలాట్ అయినటువంటి రేషన్ కార్డుదారులకి మాత్రమే సెప్టెంబర్ నెలలో పంపిణీ చేసేటటువంటి సన్న బియ్యం అయితే అందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీరియల్ నెంబర్ అనేది అలాట్ అయ్యిందా లేదా అనేటటువంటి వివరాలను అయితే తెలుసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. చేయగానే మీకు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, మీరు ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ బాక్స్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించినటువంటి ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది, అలాగే మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క మండలము పేరు, అదేవిధంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేటటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. దానితో పాటుగా ఇక్కడ కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. నేను క్లియర్గా మీకు రౌండ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను, బ్లర్లో ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడైతే నాకు ఒక నెంబర్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి నెంబర్ ఉంటేనే మీకైతే కంపల్సరీగా రేషన్ బియ్యం అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నెంబర్ ఎవరికైతే ఉండదో వారికి రేషన్ బియ్యం అయితే వచ్చేటటువంటి అవకాశం ఉండదు సెప్టెంబర్ మంత్. అయితే ఇంకా ఈ కీ రిజిస్టర్ నెంబర్స్ అలాట్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పినంత వరకు జూలై 30వ తారీఖు వరకు అప్రూవ్ అయినటువంటి రేషన్ కార్డుదారులకి కీ రిజిస్టర్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఈ ఆగస్టు 1 నుండి ఈ రోజు వరకు అప్రూవ్ అయినటువంటి రేషన్ కార్డుదారులకైతే కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఇవ్వలేదు. వారికి కూడా ఆగస్టు ఎండింగ్ వీక్లో, అంటే లాస్ట్ వీక్లో మనకైతే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క స్టేటస్ని చూసుకోండి. మీకు నెంబర్ యాడ్ అయ్యిందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.